మొబైల్ టెక్నీషియన్లు ఫోన్లు కొనుగోలు విక్రయాల సమయంలో తప్పనిసరిగా బిల్లులు ఉండాలని, అలాగే అన్లాక్ చేయడం, సాఫ్ట్వేర్ సంబంధిత సేవలు అందించే ముందు ఆ మొబైల్ యజమాని వివరాలు, ఆధార్ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా సేకరించాలని రాజమహేంద్రవరం క్రైమ్ డీఎస్పీ సుభాష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఆర్ఎంటీఏ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొబైల్ టెక్నీషియన్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన క్రైమ్ డీఎస్పీ సుభాష్ మొబైల్ టెక్నీషియన్లకు పలు కీలక సూచనలు చేశారు. మొబైల్ ఫోన్ల కొనుగోలు విక్రయాల సమయంలో తప్పనిసరిగా అసలు బిల్లు ఉండాలని సూచించారు. అలాగే అన్లాక్ చేయడం, సాఫ్ట్వేర్ సంబంధిత సేవలు అందించే ముందు మొబైల్ యజమాని వివరాలు, ఆధార్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా గుర్తింపును నిర్ధారించుకోవాలని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద మొబైల్ ఫోన్ రిపేర్కు వచ్చినా లేదా విక్రయానికి తీసుకొచ్చినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రతి మొబైల్ షాప్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా నేరం లేదా వివాదాస్పద ఘటన జరిగినప్పుడు వాటి ఫుటేజ్ కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని వివరించారు. మొబైల్ టెక్నీషియన్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యం వల్ల చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్, రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హేమంత్ మాట్లాడుతూ సభ్యులందరూ పోలీసుల సూచనలు ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. మొబైల్ ఫోన్ల కొనుగోలు విక్రయాల సమయంలో బిల్లును తప్పనిసరిగా పరిశీలించాలని, రిపేర్కు వచ్చిన ప్రతి మొబైల్కు సంబంధించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. నిబంధనలను పాటించకపోతే అనవసరమైన కేసుల్లో ఇరుక్కునే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ మొబైల్ యూనియన్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బయట స్పీకర్స్ వీడియో క్లాస్ మాట్లాడుకుంటున్నారు. అవునా అలా ఎవరికి తెలియకుండా ఎందుకు వచ్చిందో, దేనికోసం వచ్చిందో తెలియదు అని వాడుతున్నారు. అలాంటప్పుడే క్రైమ్ అనేది జరగడానికి చాలా ఓకే. దేనికి వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం, దేనికోసం వాడుతున్నాం, దీని కాలం ఫ్యూచర్స్ ఏంటి, దీని కాలం లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అదేది తెలియకుండా ఒక వస్తువులు వాడటం అనేది ఎంత డేంజర్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. అనే కదా టెలిఫోన్తో ఏం చేయగలం, టెలిఫోన్తో ఏంటి బాంబులు వేస్తగలం, రిమోట్ కంట్రోల్ చేయగలం. అనే కదా వేరే వాళ్ళ డేటా మనం రిమోట్ డెస్క్టాప్ కానీ ఏదైనా మేము చదువుతున్న కంప్యూటర్లో రిమోట్ డెస్క్టాప్ అని చేయడం ఒక ఎస్టిమేట్ అని అవుతుంది. వాళ్ళ ఐపీ లాగిన్స్ మనం తీసుకొని వాళ్ళ డెస్క్టాప్ని యాక్చువల్ అది ఏదైనా రిమోట్ డెస్క్టాప్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఫైల్ ఎక్కాలన్నా ఆ లాగిన్ మనకు తెలియకపోతే ఇంటికాడ కంప్యూటర్ ఆపరేటర్ ఇక్కడ ఉన్న స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఐపీ అడ్రస్ అయిపోతే ఆయన అక్కడ నుంచి లాగిన్ అయ్యి దీన్ని ఆపరేట్ చేసేవారు. సో దాన్ని రిమోట్ లాగిన్ అలా చేసేవారు. ఇప్పుడు అలా కాదు, హ్యాక్ చేయడం, ఏపీకే ఫైల్స్ పంపడం, రకరకాల ఏది లేదు కదా. అన్ని ఏది వాళ్ళు టెంట్ అవుతున్నారు ఫోన్లో ఆఫర్స్. ఇంటికాడ జాబ్ లేకుండా ఖాళీగా ఉండేవాళ్ళు ఆఫర్ వస్తారని ఇందులో పడుతుంది. హౌస్ వైఫ్ కూడా ఇదంతా కావాలి, పెద్ద పెద్ద డబ్బులు వాళ్ళు కూడా వాటి వీళ్ళు అనేది. ఓకే, సో ఇవన్నీ మీకే తెలుస్తాయి. ఫోన్ ఒకసారి మీ దగ్గరికి వచ్చిందంటే మీరు ఒక పోస్ట్ మార్టం చేసే డాక్టర్ లాగా దాన్ని ముక్కలుగా తల, మొంట, కాళ్ళు, చేతులు, కాలేయ, ఊపిరితిత్తులు, కొత్త పేర్లు అంటే ఆ టెక్నికల్ నాకు తెలియదు కాబట్టి ఈ టర్మ్స్ చెప్తున్నాను. మీకు తెలుస్తాయి కదా ఏది తలగా, ఏది కొండ, ఏది ఉండనే. ఓకే, సో ఇవన్నీ చేయడం అనేది ఒక గ్రేట్ స్కిల్ అండి. నిజం, ఎవరైనా ఫోన్ వాడతారు కానీ ఫోన్ రిపేర్ చేయడం ఒక స్కిల్. దాన్ని మీ అందరినీ మెచ్చుకోవచ్చు. దీనివల్ల నేను ఖచ్చితంగా ఏదో ఒకటి జైలు పెడతాను అనుకునే ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ నేను సూపర్ మ్యాన్ని, నేను స్పైడర్ మ్యాన్ని, నేను బ్యాట్ మ్యాన్ని, సమాజానికి ఎన్నికలో మాస్క్ పెట్టుకుంటాను, నన్ను ఎవరు గుర్తించలేదు, నేను జనంలోనే తిరుగుతూ ఉంటాను కానీ నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. సరే 100 సార్లు పట్టకపో, 100 సార్లు గుర్తుపట్టకపో, వెయ్యో సార్లు దొరుకుతుందిగా. సబ్జెక్ట్ ఖచ్చితంగా దొరుకుతారు, కాకపోతే టైం ఇదే వాటి మీద దిరిటాన్ని బట్టి దొరకకుండా గుర్తుపట్టాలి. ఉదాహరణ గూగుల్లో ఎన్ని వేషాలు వేస్తారు చెప్పండి, రకరకాల వేషాలు వేస్తారు. అదే కదా పోలీసు తెలుసు వాడేది ఉందని, కానీ దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకుంటే రాదు. అలానే మీరు కూడా చాలా వేషాలు వేస్తూ ఉంటారు, కానీ పోలీసు వచ్చి పట్టుకుంటేనే ఓ పలానా వాడు దొంగ అని తెలుస్తుంది. అప్పుడు దాకా ఆయన చౌదరి గారు
కదండి, అవునా కదా? సో దొరకకుండా ఉండడం కూడా ఒక స్కీమే, అవునా కదా? డబ్బు ఆటలు దొరకకుండా ఉండడం కూడా కాకే కదా. ఇప్పుడు పోలీసులు దొరకకుండా తిరగడం అదృష్టమే, కానీ దొరికిన రోజు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం ధైర్యం చేసుకుంటారు, ధైర్యం కాదు మేకపోతే గాంభీర్యం ఉంటారు, ధైర్యం కాదు. నాకేమైతే మేకైందంతా కొండ నేను కొట్టారు కదా, కొండ తగ్గిపోతాను. పక్కన వాళ్ళంతా చెప్తూనే ఉన్నారు కదా, ఈ సైజు ఎంత, కొండ ఎంత, తల తగ్గిందంటే ఇది గుడ్డుగా కొండ తగ్గిపోతాను. తగ్గించి కొట్టింది, తల పడి తెచ్చిపోయింది. దాన్ని చట్టాన్ని దెబ్బతీసిన తర్వాత కానీ ఇక్కడ నేను చట్టానికి వచ్చాను కదా. దయచేసి ఆ క్రైమ్ సంబంధించిన ఫోన్స్ ఏమైనా వస్తే మాత్రం పోలీసుకి ఇండిపేట్ చేయండి. అది 5,000 10,000 మీకు మార్గం 20,000 మార్గం వస్తే మీరు ఆశపడతారు, కానీ చాలా డేంజర్. ఒకసారి నిద్ర పెట్టలేదు ఇది దొంగఫోన్ ఉంటాడు, దొంగఫోన్ కొట్టడని ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాడు. నేను చేయలేదుగా బాగున్నా ఫస్ట్ మాట పెట్టడం స్టేషన్లో కూర్చోబెట్టాను. నాకు బాగానే ఉండదు. నేను చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ముక్కలాగడ మేడలో రెండుకలు వచ్చాడు, కింది రెండు పైన ఉంటుంది. అమ్మ రెండు ఎంతామంటే 7,000 అంటుంది. సరేనమ్మా రేపు మా అకౌంట్లో ఒకసారి పే చేస్తాను సార్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మధ్యాహ్నం వచ్చాడు. అమ్మ రెండు ఎంత తగ్గిస్తారంటే అడ్వాన్స్ 20,000 రూపాయలు అన్నారు. సరేమ్మా 10,000 ఇచ్చుకోండి అని చెప్పి ఇస్తానని చెప్పి నెంబర్ పెట్టి ఫోన్ పే పెడతాను. సాయంత్రం వచ్చాడు. అమ్మ మంచినీళ్ళు ఇవ్వండి, మంచినీళ్ళు తాగడానికి. ఆవిడ లోపలికి వెళ్ళింది. వీడు లోపలికి వెళ్ళి అని కలిపేసి చేతులు మెరేసి మెడలో చేయలేకపోయాడు. ఆవిడ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చింది. మేము వెళ్ళాం, ఇంటికి వెళ్ళాం, అంత అయిపోయింది. అదృష్టం వచ్చి దొంగ ఒక 6 గంటలు దొరికాడు. బాగా దొరికాడు. అబ్బాయి మేము ఊళ్ళు తీసుకున్నాం, ఆవిడ చూపించాం. ఇమీడియట్గా దొంగ అంటే అవును సార్ వీడే సార్ దొంగ కొనుక్కి పట్టాలి సార్ అచ్చిందండి. మేము కూడా చాలా హ్యాపీ, దొంగ పెద్ద దొరికాడు. ఇది అదృష్టం దొరికి ఆవిడ బంగారం మంచి బంగారం అయితే అందుకే దొంగ దొరికాను. స్టేషన్లో పెట్టాము, చూస్తున్నాం, వాళ్ళు